ఏంటానందా ఒక్కదానివే వచ్చావు? శరణ్య ఎక్కడా? ఇదిగోండి. అదేంటానందా ఫోటో తీసుకునొచ్చావు? శరణ్యాన్ని తీసుకునొస్తానని వెళ్ళా. నేను వెళ్ళింది శరణ్య ఫోటో తీసుకురావడానికి అక్క. తను ఎలాగో కనిపించకుండా పోయింది. తన ఫోటో కూడా పోతే నేను తట్టుకోలేనక్క. నేను తట్టుకోలేను. నాన్న రోహిత్, అర్జెంటుగా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. పర్లేదు పిన్ని. ఆ పొగ పెట్టింది ఎవరో కాదు పిన్ని, అనన్యే. అనన్య, ఇలా ఎందుకు చేసావు? నీ కోడల్ని బయటికి రప్పించడానికి అత్తయ్య. మీ గుట్టు బయట పెట్టడానికి. ఏం మాట్లాడుతున్నావు అనన్య? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారు అత్తయ్య గారు? మన ఇంట్లో శరణ్య ఉందని నాకు తెలియదు అనుకుంటున్నారా? పొద్దున మీరు టిఫిన్ తీసుకెళ్తుంటే నా కళ్ళారా నేను చూశాను. ఆ విషయం నేను ఈ ఇంట్లో చెప్తే ఎవ్వరూ నమ్మరు. అందుకే ఇలా ప్రాక్టికల్ గా ప్లాన్ చేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి ఇంటిని తగలబెట్టాలని చూస్తున్నావా? శరణ్య ఇంట్లోనే ఉంటే బయటికి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే శరణ్యని మీరే బయటికి రాకుండా రూమ్ లో దాచారు కాబట్టి. కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. ఆ పొగ బయట పెట్టి తనని బయట పెడతాను. రండి. ఓ నాయనో, మరి కాసేపట్లో సమీరాని కోర్టులో నిలబెడతారు. ఇది గాని అక్కడ నా గురించి చెప్పేసింది అంటే లైఫ్ లో నెంబర్ 1 గా బతకాలని కలలుగన్న నేను చివరికి ఏవ నిందితురాలిగా జైల్లో రాళ్లు కొట్టుకుంటూ బతకాలి. అమ్మో, ఆ దరిద్రపు జీవితాన్ని నేను ఫేస్ చేయలేను. ఈ ఆనంద భైరవిని నేను 10 దెబ్బలు కొట్టినా పనవట్లేదు కాని ఆవిడ కొట్టి ఒక్కో దెబ్బ ఒంట్లో నరాలు తెగి సర్వ అవయవాలు చచ్చుబడిపోతున్నాయి. దేవుడా, నువ్వు చెడ్డ వాళ్ళకి తెగ ఫేవర్ చేస్తుంటావు కదా, నన్నెందుకు చిన్న చూపు చూస్తున్నావు? హెల్ప్ చేయి. దర్శనం వచ్చాడేంటి? ఎస్ఐ గారు, చెప్పండి మేడం. ఆ అమ్మాయిని విడిచిపెట్టేయండి. అదేంటండి, ఏంటి ట్విస్ట్? మీ కోడలు గాని దొరికేసిందా ఏంటి? లేదు, ఆడపిల్లని కోర్టుకి తీసుకెళ్ళడం ఇష్టం లేక అలా చేయడం వల్ల ఆ అమ్మాయి భవిష్యత్తే పాడవుతుంది అనిపించింది. అది నాకిష్టం లేదు. అందుకే ప్లీజ్. మేడం, మీరు ఉమెన్ ఆఫ్ ది కంట్రీ అంటే ఒక నేరం చేసిన అమ్మాయి గురించి కూడా ఇంత గొప్పగా ఆలోచించారంటే ఒక స్త్రీవాదిగా నాకెంతో గర్వంగా ఉంది మేడం. హ్యాట్స్ ఆఫ్ మేడం.
కానిస్టేబుల్. అంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? శరణ్య ఎక్కడికి పోలేదు. నా కోడలు నా దగ్గరే ఉంది. నీ ఒంటి మీద పడిన ప్రతి ఒక్క దెబ్బ రిసార్ట్లో నా కోడలు చూసిన నరకానికి రిటర్న్ గిఫ్ట్. ఇక ముందు నా కొడుకు కోడలి జీవితాల్లోకి తొంగి చూసినా నేను నీ వైపు మరోసారి చూడాల్సొస్తుంది. వెళ్ళా.